రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎలాగుందంటే కనుక నేను హిందువునే అని నిరూపించుకోవడానికి ఒక పార్టీ అధ్యక్షుడు ఏకంగా యజ్ఞాలు, యాగాదులు, హోమాలు చేస్తుంటే మరొకళ్ళేమో అతను చేసిన పాపాల గురించి, పాపాల చిట్టాల గురించి అసెంబ్లీ వేదికగా ఎండగడుతున్నారు. ఈయన చేసే యాగాలు, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే సత్ఫలితమైన ఫలితాలు అయితే ఇవ్వట్లా. ఎందుకంటే చేసేది అపచారంగా చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞ యాగాదులు కూడా వ్యతిరేకమవుతున్నాయి మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక మండలిలో తిరుమల లడ్డు మీద చర్చకు పట్టుబట్టిన వైసీపీ నాయకులు నేను చర్చకి సిద్ధమనగానే వెనకదారిగా పారిపోయారు. మరి ఆ ఫ్రస్ట్రేషనో ఏమో తెలీదు, లేదంటే పైనుంచి ఒత్తిడి వచ్చిందో తెలీదు. శాసన మండలి ఎల్ఓపి గారికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యటం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ శాసన మండలి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఓకే, ఇదంతా ఒకైతే అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ముసలాడు అంటూ ఎగతాళి చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవాలంటే మోకాళ్ళు లొంగవు, నిలబడాలంటే నలుగురు సాయం కావాలి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అవసరమా మీకు ఇది? వెళ్ళారు, పూజ చేయాలనుకున్నారు. ఓకే, అందులో ఏమన్నా మీరు సొంతగా ఏమన్నా డబ్బులు ఇచ్చారా అంటే లేదు. ఓకే, 1,80,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి కేటాయించింది. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఏదైనా ఉందా అంటే కనుక ఏమీ లేదు. వదిలేయండి దాని గురించి. పులివెందుల ఎమ్మెల్యేగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మీరు వెళ్ళారు, అంతవరకు బాగానే ఉంది. వెళ్ళి మీకు ఇష్టం లేకపోతే కనుక, మీరు నమ్ముకుంటున్న దైవం వేరే ఉంది కనుక, ఆ దైవాన్ని మీరు నమ్ముకుంటున్నారు కనుక, అయ్యా నేను పాల్గొనలేను, వచ్చాను, కొబ్బరికాయ కొడతాను, నమస్కారం పెడతాను, వెళ్ళిపోతాను అని చెప్పినట్టు కనుక ప్రతి ఒక్కళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ మీరు చేసిందేంటి? ఓకే, సంప్రోక్షణ చేసుకోవాలన్నారు చేతులు. ఓకే, సంప్రోక్షణ చేశారు. తీర్థం ఇస్తే ఏం ఆచమనం అంటే తెలుసా మీకు? ఆచమనం అంటే కనుక 3 సార్లు తీర్థం ఇస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత చివరిలో చేసుకునేదాన్ని సంప్రోక్షణ అంటారు. మీరేం చేశారు? మొదటిచ్చిన ఆచమనాన్నే చేతులు కడిగేసుకొని సంప్రోక్షణకి ఇచ్చిన అక్షంతలు వాటిని భుజం మీదుగా వెనక్కి వేసేసారు, వదిలేశారు. ఇప్పుడు యజ్ఞకర్త అని ఎవరిని అంటారో తెలుసా మీకు? యజ్ఞకర్త. యజ్ఞంలో ఏవైతే ఉన్నాయో దినుసులు ఏవైతే వేస్తారో వాటిని యజ్ఞకర్త. ఎవరి పేరు మీద అయితే చేస్తున్నామో వాటిని యజ్ఞకర్త అంటారు. అవి స్వయాన ఆ వ్యక్తే వేయాలి. హిందూ ధర్మంలో అది అందరికీ తెలిసిందే. హిందూ ధర్మం ప్రకారం అయితే కనుక ఒక యజ్ఞం చెయ్యాలి అంటే కనుక తను గృహస్థాశ్రమంలో అంటే పెళ్ళయి ఉన్న వ్యక్తి అయితే గనక భార్యతో కలిసి చేయాలి. లేదు, భార్య అనారోగ్యంతో ఉంటే గనక, రాలేని పరిస్థితుల్లో ఉంటే గనక, అంటే మహిళలకు సంబంధించిన వ్యవహారాలు కదా, నిజంగా ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఆ వ్యక్తి ఒంటరిగా అయినా సరే భార్య ఫోటో కానీ లేదంటే కనుక భార్య పేరు చెప్పి కానీ చేయొచ్చు. కానీ ఇక్కడ జరగట్లా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే వెళ్తారు, ఒంటరిగానే పూజలు చేస్తారు. అది మీ ఒపీనియన్, మీకు కాదనం. కానీ ఎందుకు? సరే, అదే జెరూసలేం యాత్రకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, పేరంటాలకు కానీ ఇరువురు వెళ్ళేవాళ్ళు, ఇరువురు వెళ్తారు కదా. హిందూ దేవాలయాలకు మాత్రం ఎందుకు వచ్చి మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, మీరు మాజీ ముఖ్యమంత్రి లేదంటే ప్రజెంట్ ఎమ్మెల్యేనో అయితే కనుక వెళ్ళండి, దండం పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టండి, వేద ఆశీర్వాదం తీసుకోండి, ఎవ్వరూ తప్పుపట్టరు. ఇక్కడ సెక్యులరిజం, ఎవరైనా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, మసీదుకైనా వెళ్ళొచ్చు, చర్చికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఉన్న ఆచారాలని మంట గలపకూడదు. మీరు ఎందుకు మంట గలుపుతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. అరే అనకూడదు. కానీ 72 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకళ్ళ నుంచి నెక్కి బస్ స్టాప్ ఎక్కుతారు. నువ్వు కూర్చోవాలంటే కనుక మోకాళ్ళు వంగకుండా వెనక్క పడతావు. నిన్ను లేపాలంటే కనుక యజ్ఞం కానించి లేపాలంటే వెనకమాల నలుగురు పట్టుకోవాలి, ముందర ఒకళ్ళు పట్టుకోవాలి. 5గురు పట్టుకుంటే కానీ నువ్వు పైకి లేకవు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటావు. ఇదంతా తీసేయబ్బా. అసలుకి ఎలా తయారైందంటే కనుక హిందువులని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అబ్బా. తిరుమల వెళ్ళు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకో. నువ్వు తలనీలాలు కూడా సమర్పించొద్దు. సతీ సమేతంగా వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారి ఎదుట నిలబడి ఆయనకు నమస్కారం చేసుకొని అక్కడ వాళ్ళు వేద పండితులు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఇద్దరూ తీసుకొని అప్పుడు చెప్పండి
మేము హిందూ గుళ్ళకు కూడా వెళ్తాము, మేము హిందూ ధర్మాన్ని కూడా గౌరవిస్తాము అని చెప్పి అప్పుడు చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక్కరిగా వచ్చి యజ్ఞాలు చేసి యాగాలు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఇదంతా ఒక విషయం అండి. ఇంకో విషయం, కొడుకు కాని కొడుక్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే, ఏంటి కొడుకు కాని కొడుక్కి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే నేను ఉంటాను, అండగా ఉంటాను అంటూ ఒక ఆమె వస్తుందండి. ఆమె పేరే లక్ష్మీ పార్వతి. ఆమె పేరేంటి వీరగంధం లక్ష్మీ పార్వతి. సారీ, మీరందరూ నందమూరి లక్ష్మీ పార్వతి అనుకుంటారండి. నందమూరి లక్ష్మీ పార్వతి గారు కాదండి, ఆ పేరు వీరగంధం లక్ష్మీ పార్వతి గారు. ఆమె అయితే వచ్చిందండి, ఒక హార్మోని వేసుకొని నేనున్నా 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 అనుకుంటా వచ్చింది. ఎలా వచ్చింది? నేనున్నా నేనున్నా అనుకుంటా వచ్చింది. జోగి రమేష్ మంచాడంట, అంబటి రాంబాబు మంచాడంట, జగన్ అన్న సైన్యం ఉందంట. ఉందమ్మా, సైన్యం ఉందా, ఏం చేసుకోను, రక్తంతో హోళీలు ఆడటానికి ఆ సైన్యం ఉంది. నిన్న ఎక్కడ నెల్లూరులో చూసామండి, జగన్ అన్న నువ్వు అధికారంలోకి వస్తే కనుక రక్తంతో హోళీలు ఆడతామంటున్నారు. రక్తంతో హోళీలు ఆడతారా? ఏందిరా బా, మర్చిపోయారనుకుంటా మీరు. ఇంకా ఇప్పటికే రెడ్ బుక్ పేరు చదువుతుంటే కనుక మీ అందరికి చెడ్డీలు తడుస్తున్నాయి, ఇంకా పేజీ ఓపెన్ చేయకుండానే. నిజంగానే రెడ్ బుక్ ని పూర్తిగా ఓపెన్ చేశాక మేము రక్తంతో హోళీలు ఆడతామనే మీ నోళ్ళు లెగుస్తీయా? నీ నోళ్ళు లెగుస్తీయా? సమాధానం చెప్పండి. ఏమో వాళ్ళందరూ కొత్త పలుకుతా వచ్చిందండి ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి, ఏదో మాట్లాడుతుంది. ఏం మాటలను అయితే కనుక వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. కలిపావనేది ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవం అయితే ఎట్లా లేదు, మొదటి నుంచే లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు పూజ దండం పెట్టిన పాపాలు పోలేదు. అందుకని ఇప్పుడు కూడా చేసుకొని పోతుంటాడు ఏదైనా పూజలు పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అందరూ భక్తులు అవుతారు, వెంకటేశ్వర భక్తులు అయిపోతారా? దాన్ని వెంకటేశ్వర స్వామికి కానీ ఏ దేవతలకు కానీ మొక్కింది లేదా చంద్రబాబు నాయుడు గారు? కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టమాకమ్మ మిసెస్ లక్ష్మీ పార్వతి, వీరగంధం లక్ష్మీ పార్వతి. కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టి మాట్లాడమాకు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిసారి చెబుతారు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, ఆయన ఆశీస్సులతోనే నాకు పునర్జన్మ వచ్చింది అని చెప్పి ఆయన చెబుతారు. ఆయనకున్న చిన్న డిసీజ్ వల్ల కాళ్ళకి సాక్సులు లాంటివి వేసుకొని మాత్రమే వెళ్తారు తప్పితే షూ వేసుకొని ఆయన ఎప్పుడు వెళ్ళరు. తెలుసా నీకు? నువ్వు ఒక పక్కన ఎన్టీఆర్ నా భర్త అంటూ ఎన్టీఆర్ని బండబూతులు తిట్టించిన ఎన్టీఆర్ని కారు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుపడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ దగ్గర ఊడిగం చేయడానికి వెళ్ళావు. వాళ్ళ ఇంట్లో పాచి పని చేయడానికి వెళ్ళావు నువ్వు, పాచి మొహం దానా అని. ఏం చేయడానికి వెళ్ళావు? పాచి పని చేయడానికి వెళ్ళావు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నువ్వు ఈ రోజు చేయగలిగి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంత స్థాయి అనేది. ఆయన అంట దైవభక్తుడు కాదంటే ఏం మహాభక్తురాలు మరి. అయిపోతారా? దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తి ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊరిపోతుందా? దేవుడు పాపాత్మురాలా? ఆయన సీక్రెట్ గానే వాళ్ళ పార్టీ ఆఫీసులో మీటింగ్ లో చెప్పాడు, ఇలా రిపోర్ట్ వచ్చింది, ఇలా కొవ్వుక పదార్థాలు కలిసి వచ్చింది, ఏం చేయాలి ఈ పాపాత్ముడిని, జగన్మోహన్ రెడ్డి అనే పాపాత్ముడిని ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని మీటింగ్ లో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది కాబట్టి మీ అందరికి తెలిసి వచ్చిందే కానీ అప్పటిదాకా ఆయన తొక్కిపెట్టే ఉంచాడు. దాన్ని వెనక మన సీక్రెట్ గా ఎంక్వైరీ చేద్దామని. ఇక సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అంటున్నావు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన సన్నాసి ఎవడు? మీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కదా. మాకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన సిట్టు మీద మాకు నమ్మకం లేదు, మాకు సుప్రీంకోర్టు తరపున మాకు కావాలంటే అక్కడ సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు, ఇక్కడ స్టేట్ ఆఫీసర్లు ముగ్గురితో కలిపి 5గురితో కలిపి సిట్ ఎంక్వైరీ చేశారు. ఈ సంగతి తెలిసొచ్చా నీకు? అంతేలే, మనం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అంట్లు కడుగుతూ ఉంటాం కదా, మనకు తెలియదు అంతే కదా. ఏమమ్మా లక్ష్మీ పార్వతి, వీరగంధం లక్ష్మీ పార్వతి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అంట్లు కడుగుతూ ఉంటావు కదా, నీకు అవన్నీ అట్లా చెబితే వంటగదిలో అంట్లు తోముకుంటా ఉంటావు నువ్వు. ఇవన్నీ తెలియవు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. తెలిసొచ్చా నీకు ఇదన్నా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాగితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసింది ఈ రోజు. ఇప్పుడే నేనేం మాట్లాడినట్టుంటే హెరిటేజ్ గురించి ఏమొచ్చిందమ్మా? హెరిటేజ్ గురించి ఏమొచ్చింది నీకు? అందుకే చెప్పేది, నువ్వు హెరిటేజ్ మీద కేసులు వేసావు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తెలంగాణ హైకోర్టులో కేసులు వేసావు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు, 2 సార్లు చెప్పు తీసుకొని కొట్టారు ఇద్దరు.
తెలంగాణ హైకోర్టు చెప్పు తీసుకొని కొట్టింది, సుప్రీంకోర్టు చెప్పు తీసుకొని కొట్టింది, హెరిటేజ్ మీద కేసులు వేసిందనివే నువ్వు, అన్నిటి మీద కేసులు వేసిందనివే కదా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద కేసులు వేసిందనివే కదా. ఎక్కడ దాకా వెళ్ళినా సరే ఏమైంది, నేను చెప్పు తీసుకొని కొట్టారు, కోర్టుల వారే చెప్పు తీసుకొని కొట్టారు. ఇంకా నువ్వు ఈ రోజు బయటకు వచ్చి పెద్ద సొంత పూసలాగా కబుర్లు చెబుతా ఉంటావు, సొంత పూస మోహన్ దాని అని. ఏదో అన్నట్టుగా ఉంది ఇది. నేను బాతు చేపల దగ్గరికి వెళ్ళి నేను చెప్పండి నేను నిజంగా ఇప్పుడే మిమ్మల్ని తిన్నానా, నేను అహింసావాదిని కదా అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఈ మొహాన్ని తీసుకెళ్లి తెలుగు భాష చైర్మన్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి. సామెతలు రావు, నోటికి వచ్చిన సామెత అని చెప్పింది. బాతెళ్ళంట చేపలను అడిగిందంట, నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిన్నానా అని. దాన్ని కొంగ చెప్పం అంటారమ్మా మహాతల్లి. కొంగకి చేపకి మధ్య జరిగిన కథ అది. బాత్ అంట వెళ్ళి చేపలను అడిగిందట, నీ కొంగ మొహం దానని. అందువల్ల ఇలాంటి వాడు, ఎందుకంటే ఇతని పాపానికి నిష్కృతి అయితే లేదు. శిశుపాలుడికి కృష్ణుడు 100 తప్పులకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇతని 100 కాదు 1,00,000 తప్పులు దాటిపోయినాయి. ఇక ఈ నిష్కృతి ఎవరి వాళ్ళంటే దీనికి భగవంతుడు తప్ప కాలమే ఇస్తుంది. అది కూడా తొందరలోనే ఉంది. ఒక్కొక్కటి ఇతనికి అన్ని కూడా బయటకు వస్తానే ఉన్నాయి ప్రతిదీ. అవును, కాలమే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి కాలమే సమాధానం చెప్పింది. అది ఏ విధంగా చెప్పిందంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లకు పడేసి అదే కాలమే ఇచ్చింది సరైన సమాధానం. మిసెస్ వీరగంధం లక్ష్మీ పార్వతి, అర్థమైందా? కాలమే చెప్పింది, భగవంతుడే చెప్పాడు. భగవంతుడు ఎందుకు చెప్పాడంటే అంతర్వేది రథం తగలబెట్టిన దగ్గర నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ, దాని తర్వాత ఆఖరికి శేషవస్త్ర వస్త్రాలు, పట్టు వస్త్రాలు, కప్పే పట్టు వస్త్రాలు సెలవుల్లో కూడా 50 కోట్లు దొబ్బితున్నారే. దానికి సమాధానం చెప్పండి ముందల. అరే పరకామణిలో దొంగతనం జరిగితే దాన్ని కప్పిపుచ్చడానికి ఇది చిన్న దొంగతనమైన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ బ్రతుకేందో ఇక్కడే అర్థమవుతుంది. ఛీ, ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలుసు సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలుసు సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. అలాగే మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి ఎన్నుకుంటాము, అన్ని వర్గాలకు న్యాయం చేసిన నేడు. నిజంగానే జనాలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తాడా, ఎప్పుడెప్పుడు కోడిగుడ్లు వేసుకుందామా, ఎప్పుడెప్పుడు టమాటాలు వేసుకుందామా, ఎప్పుడెప్పుడు పాత చెప్పులు రెడీ చేసుకుందామా అని చెప్పి జనాలు ఎదురు చూస్తున్నారమ్మా. ఎందుకు ఎదురు చూస్తున్నారు జనాలు? రాష్ట్రంలో అభివృద్ధి లేదనా, రాష్ట్రంలో సంక్షేమం లేదనా, ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీలాంటి పోరంబోకు ఎదవలు కొంతమంది తయారయ్యారు. మేము రక్తంతో హోళీలు ఆడతాము, మేము రక్తంతో రక్త తర్పణలు చేస్తాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మేము వస్తే రప్ప 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 చేస్తాం, ఏదైతే బాబాయ్ వేసేసినట్టు రప్ప 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 వేసేస్తాం అని చెప్పి అంటున్నారే, అలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలు, ట్యాక్స్ కట్టే ప్రజలు వీళ్ళందరూ చూస్తుంది ఏంటంటే నా బిడ్డకు ఉద్యోగం వస్తుందా రాదా, ఈ గవర్నమెంట్ ఉంటే కనుక వచ్చిద్ది అనే ఒక నమ్మకంతో. అలాగే చూస్తే గనక ట్యాక్స్ కట్టిన ప్రజలు మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా, నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కనుక నా నడువులు పోకుండా నేను కారులో సక్వంతంగా ప్రయాణం చేస్తున్నాను లేదా అని చూస్తున్నారు తప్పితే మీరు ఇచ్చే రపాల కోసం, మీ జగన్మోహన్ రెడ్డి చేసే రక్త తర్పణల కోసం ఎవరు ఎదురు చూడలేదమ్మా. మిసెస్ వీరగంధం లక్ష్మీ పార్వతి, లీడర్ అనేవాడు అట్లా ఉంటాడు. నువ్వు చౌకబారు లీడర్ అనే పదం నీకు అసలు వర్తించదు. చౌకబారు అంటే అర్థం తెలుసా? చౌకబారు అంటే నీకు అర్థం తెలుసా? ప్రతి దాన్ని కులాల కుంపడి పెట్టి వినోదం చూసే వాళ్ళనే చౌకబారు రాజకీయ నాయకులు అంటారు. అరే కమ్మాడైనటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తేనేమో కమ్మ కులం గుర్తు రాలేదా, వాడు కమ్మ టైగర్ కాలేకపోయాడా? ఎస్సీ అయినటువంటి నందిగన్న సురేష్ అరెస్ట్ చేస్తే మాత్రం అక్కడ ఎస్సీ కులం అర్థం రాలేదా నీకు, అతను ఎస్సీ టైగర్ కాలేకపోయాడా? మరి చెవిరెడ్డి కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ రెడ్డి టైగర్లు కాలేకపోయారా? ఒక అంబటి మాత్రం కాపు టైగర్ అయ్యాడా? కులాల కుంపట్లు పెడుతుంది ఎవరు? వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? దగులు బాజీలు అవుతారు వాళ్ళందరూ. నువ్వు చెబుతున్నావు సమాధానం ఇంకా ఎట్లా చెప్పాలంటే నీకు పదం ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ పదం నేను పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నువ్వు అసలు మనిషి జాతికి సంబంధం లేనివాడిగా నాకు అనిపిస్తావు. అసలు నువ్వే జాతివో మాకు తెలుసు. లంకిని, శంకిని, డాకిని, రక్త పిచాచి, కామ పిచాచి, ఈ జాతులకు చెందిన స్త్రీవి నువ్వు. లంకిని, శంకిని, డాకిని. అలాగే చూస్తే కనుక కామిని, పిచాచి జాతికి చెందిన స్త్రీవి నువ్వు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి అయితే నీది కాదు.
మనిషి జాతి కాదు అంటున్నావు. నీ జాతి అదే నేను క్లియర్ గా చెబుతున్నా. రాక్షస జాతి నీది లక్ష్మీ పార్వతి. ఇలాంటి కామిని పిచాచి జాతి నీది. అందువల్ల నువ్వు ఒక నీచమైన ఒక రాజకీయాలకి రాజకీయ కుట్రదారు అంతే. అందువల్ల ఈ కుట్రలతోనే అడ్డదారిని వస్తావు, మళ్ళీ అడ్డదారులు గెలిచి సంపాదిస్తావు. అదే అడ్డదారులు మనందరికి పంచుతావు. అన్ని పార్టీలతో పొత్తే కదా ఇతనికి. అదే విధంగా ఈ విధంగా చేస్తావు ప్రత్యర్థులు. ఇప్పుడు ప్రత్యర్థులు లేకుండా చేయాలనేటువంటి నీ కుట్రకి చర్మగీతం పాడేటువంటి రోజు వస్తుంది. మా రమేష్ లాంటి లీడరు, అదేవిధంగా మరి అమ్మటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జగన్ గారికి ఈ రోజు సైన్యం అంటే మామూలుగా లేదు. అవును, మామూలుగా లేదు సైన్యం ఆయనకి. బూతులు అమ్మాలి, బూతులు మాట్లాడేవాళ్ళు, కొడకల్లారా అనేవాళ్ళు, రప్ప రప్ప అనేవాళ్ళు, రక్త తర్పణం చేస్తాం అనేవాళ్ళు వీళ్ళే కదా మీ సైన్యం, మీ జగన్మోహన్ రెడ్డి సైన్యం. ప్రజలు ఎవరైనా ఉన్నారా? మేము వస్తే ఈ మంచి చేస్తాం, మేము వస్తే కనుక మీకు ఈ అభివృద్ధి చేస్తాం, మేము వస్తే కనుక మీకు ఈ చదువు చెప్పిస్తాం, మేము వస్తే కనుక మీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తాం అనే జాతి మీ జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఉందా? మేము వస్తే కనుక రప్ప చేస్తాం, మేము వస్తే కనుక గొడ్డలతో నరుకుతాం, మేము వస్తే కనుక రక్తపాతం చేస్తాం, మేము వస్తే కనుక రక్తంతో హోలీలు ఆడతాం, ఇలాంటి జాతే కదా ఉంది. వీళ్ళనాలు వెనుకేసుకొస్తుంది. ఒకడేమో నోరు తెరిస్తే అమ్మ అలి బూతులు నెడతాడు, ఇంకొకడేమో కొడకల్లారా అంటా ఉంటాడు. వీళ్ళు నీకు మంచాళ్ళు అయ్యారా? అంతేలే, కామిని పిశాచికి అంతా కామంతో కళ్ళు మూసుకున్న సన్నాసులే కనబడతారంట. నువ్వు కామిని పిశాచి అయ్యావు. ఇక వాళ్ళందరూ మన అంబటి రాంబాబు సంగతి తెలిసిందే, గంట అరగంట సంగతి. అలాగే మన జోగి రమేష్ గారి సంగతి కూడా చాలా ఉన్నాయి కథలు. అలాంటి వాళ్ళు నీకు లీడర్లే అవుతారులే. ఎంతైనా మీరు ఒకే జాతి కదా. సరేనమ్మా లక్ష్మీ పార్వతి గారు, ఉంటామండి. ఇకనైనా నోరు జాగ్రత్తలో పెట్టుకోండి. లేదంటే కనుక మీరు ఏ టైంలో వస్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు తెలియట్లేదు, కానీ మీరు వచ్చే కనుక షెడ్యూల్ కనుక తెలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరూ కలిసి నీకు సన్మానం చేయడానికి చీపుర్లు, చాటలు, చెప్పులు, దండలతోటి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.